పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మా లక్ష్మీపురం మండల కేంద్రంలో ఆదివాసీ సిపిఎం సంఘాల నేతలు గిరిజనులు పండించిన ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ ర్యాలీ నిర్వహించారు. గిరిజన ప్రాంతాలలో కొండ చీపుర్లు, చింతపండు, కరక్కాయ, ముసిడి, ఇండిపి, పసుపు తదితర అటవీ ఉత్పత్తులకు మద్దతు ధర కల్పించి జీసీసీ కొనుగోలు చేయాలన్నారు. అలాగే గిరిజనులు పండించిన ఉత్పత్తులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గిట్టుబాటు ధర కల్పించి దళారుల నుండి గిరిజనుల శ్రమ దోపిడీ జరగకుండా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి గంగునాయుడు, ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి అవినాష్, సిపిఎం జిల్లా కోశాధికారి రమణ, సిపిఎం గౌరీశంకర్రావు తదితరులు పాల్గొన్నారు. మన పార్వతీపురం మన్యంలో కుర్పం డివిజన్లో ఉన్నటువంటి గిరిజన ప్రాంతాలు, గిరిజన సోదరులు మరి రైతులు అందరూ మనం గిరిజన బ్రాంచీలకు వచ్చాము. సోదరులారా, మన తరాలు గతంలో జీసీసీ గిరిజన ఒప్పందం ఉండేది. కానీ మా మధ్యకాలంలో కొన్ని ప్రభుత్వాలు వచ్చి గిరిజన కార్పొరేషన్ని సొసైటీ మార్చి గిరిజన తాలూకా కార్పొరేషన్ ఒప్పందాన్ని రద్దు చేసి దళారులకి అవకాశం ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. మనకు ఇప్పుడు ఖచ్చితంగా మనం అల్లారిగా చూస్తున్నాం. పండించిన పంటని గిట్టుబాటు ధర లేదు, చాలా దోపిడీలో గురవుతున్నాము. మరి ఇప్పటికే ఈ ముఖ్యమైనటువంటి ధర్నా ఉద్దేశం ఏంటంటే, సీపర్లు మన గిరిజన ప్రాంతాలు పండుతున్నప్పుడు కూడా కనీసం గవర్నమెంట్ కొనుగోలు చేయడం లేదు, లేకపోతే జీసీసీ ద్వారా కొనుగోలు చేయడం లేదు. ఎందుకంటే జీసీసీ ప్రభుత్వాలే కరెక్ట్గా ఏది చెప్తున్నాయంటే ఎక్కడ రేటు ఉంటే అక్కడ అమ్మేయండి అని చెప్పేసి సలహాలు ఇస్తున్నారు. ఇది సరైనటువంటి పద్ధతి కాదు. కాబట్టి మనం పండించే పంట మద్దతు ధర కల్పించాలని, చింతపండు కానీ